హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఫ్రెండ్స్, ఇవాళ వ్లాగ్ ఏమంటే వర్షం అయితే పడతా ఉంది. చూడండి ఎంత పెద్ద వర్షమో. ఈ గుడ్లు ఏమంటే ఈ 2 రోజులు అయితే ఆరినాయి. మాకు వర్షం ఒక 4 రోజుల నుంచి పడతానే ఉంది. ఇప్పుడే ఎండ ఉండింది ఒక గంట వరకు. తర్వాత వెంటనే వాన అయితే వచ్చేసింది. ఈలోపు ఈ గుడ్లన్నీ ఉదయం అయితే ఆరేసేసింది నేను ఉతికేసి. తర్వాత మా చిట్టి తల్లి గుడ్లు అయితే ఉన్నాయి చూసారా, పాసి పోసినట్టు అయ్యి అసలు ఆరట్లేదు. గట్టిగా పిండి ఆరేస్తున్నాము. బయట ఆరేస్తాం, గాలికి ఆరకపోతే ఇంట్లో ఎత్తి ఆరేసేస్తాను. అవి ఒక 2 రోజులు ఎండుతుంటాయి, ఎండేటి ఎండుతుంటాయి, తడిసేటి తడుస్తుంటాయి. ఉదయం కల్లా చాలా పడిపోతాయి మా చిట్టల్లి అయితే, చార్వి అయితే పాసి. తర్వాత ఇవన్నీ ఉతికేసి ఆరేసేసాను, ఆరిపోయినాయి కూడా. ఇప్పుడు స్నానం కూడా చేయించేసాను చార్వీకి. స్నానం చేయించిన వెంటనే వర్షం అయితే వచ్చేసింది. స్నానం చేయించకపోతే నిన్న కూడా చేయించలేదు, చిడి పెట్టేసి ఏడుస్తుంది స్నానం కానీ చేయించకపోతే. ఇంక ఈరోజు ఎండుండింది ఇందాక దాకా. వెంటనే చూడండి ఎంత వర్షం అయితే వచ్చేసిందో. నేను గుడ్లు ఎన్ని ఆరబెట్టేసాను, మళ్ళీ పాపయి లోపల పెట్టేశాను మడతేసుకోమని మా పాపని. తర్వాత ఇవి అయితే మా గుడ్లు నిన్నటి ఈరోజు టీ అనమాట. అంటే 2 రోజులు గుడ్లు, ఉతికిన గుడ్లు చూపిస్తాను. ఈ 2 రోజులు ఎండబెట్టినాను ఈ గుడ్లు అయితే. తర్వాత ఈరోజు ఉతికిన గుడ్లు ఎట్ట ఎండిపోయినాయి చూడండి. వర్షం అయితే ఎట్లా పడతా ఉందో. నెట్టుండి వచ్చేసింది. మా చార్వీకి కూడా స్నానం చేపించేసాను. ముబ్బు అయితే నల్లగా వచ్చేసింది. వర్షం అయితే ఆగట్లేదు. మా స్నూపీ చూడండి ఎట్లా ఆలోచిస్తుందో, ఏంటి ఈ వర్షం ఇట్లా పడతానే ఉంది, బయటికి పోయేదానికి లేకుండా అయిపోతుంది. మా నాన్న షాప్ దగ్గర పోయి కూర్చో ఉంటుంది స్నూపీ అయితే. ఈ వర్షానికి మా ఆయన అయితే రాణించుకోవట్లేదు, ఇంకా బయట కూర్చునేస్తుంది తడుస్తుంది అనేసి. ఇప్పుడు ఏమంటే ఆలోచిస్తూ ఉంది, నేను బయటికి పోయేదానికి లేకుండా ఉంది, ఈ వర్షం పడిపోతూ ఉంది అని వర్షం సాయే చూసుకుంటుంది చూడండి. ఇక్కడ వర్షంలో పోతే మా ఆయన అరుస్తాడు, ఏడకి వానలో దడుస్తున్నావు వెళ్ళు అనేసి. ఇంక నీ గుడ్లు మడతేసేసేయాలి. ఇంకా అన్నం అయితే తినలేదు నేను, ఈ వరకు మడతేసాను. ఈ వర్షానికి ఏడబట్టి గుడ్లు ఆరేసేయటమేను. ఎంత ఆరేసినా కానీ ఎండకు ఆరినంత అయితే ఉండవు. చూడండి ఇట్లాగైతే వర్షం పడిపోయింది. నెట్టు చూడండి, గచ్చి కూడా ఆరని కూడా ఆరిపోయింది. ఇట్లా పడిపోతుంది చూడండి, ముగ్గు అంత నల్లగా ఉంది. నెట్టుండి వచ్చేసింది, ముసుకునేసింది. పొద్దున ఒకవేళ పడిపోయి తర్వాత ఎండ వచ్చిన తర్వాత మళ్ళా మబ్బు వేసేసింది, వచ్చేసింది వర్షం అయితే. ఇప్పుడు నీళ్ళు అయితే ఇట్లా వెళ్తుంటాయి, కొన్ని నీళ్ళు అయితే. ఒక రాంటి పెద్ద వర్షం కానీ వచ్చేసిందంటే ఆ ట్రెండింగ్ దగ్గర అయితే నీళ్ళు ఆగిపోయి స్పీడ్కి వెనక్కి దమ్మేసి ఇట్లా లోపలికైతే వచ్చేస్తాయి నీళ్ళు అయితే. ఇది హోలు, దీంట్లో నుంచి వెళ్ళిపోతుంటాయి. మా ఆయన పోయి బట్టి కాలువ నీళ్ళైతే వెళ్తూ ఉండేవి. లేదంటే ఇంత ఎత్తున ఉంటే ఈ గడప కాడికి మన మోకాల కాడికి అనుకోండి, ఇక్కడ దాకా నాపరాయి పెట్టేసి మట్టి వేసి పెట్టేసి ఉండేది మా ఆయన అయితే. తర్వాత నీళ్ళు పైకి దన్నేసినాయి, ఇదంతా ఫుల్ అయిపోయినాయి. ఇక్కడ పచ్చగా ఉంది కదా పైన, ఆ పచ్చ దాని వరకు అయితే నీళ్ళు వచ్చేసేది, ఆగిపోయేది అనమాట. తర్వాత ఇంకా మా ఆయన పోయి గడప తీసుకొని అక్కడ కాలువ మొత్తం వెనకాల ఆ గోడ ఉంది కదా, చిన్న గోడ, ఆ గోడ వెనకాలంతా తీసేసేసరికి నీళ్ళన్నీ వెళ్ళిపోయినాయి, ఆ బయట అన్నీ కూడా వెళ్ళిపోయినాయి. ఇప్పుడైతే అంతగా లేదు. మామూలుగా అయితే ఇంతవరకు వస్తాయి, ఇప్పటికి కూడా 7 వరకు అయితే వస్తాయి. వచ్చి తర్వాత కొంచెం లోపలికి కూడా వచ్చేస్తాయి. అది కానీ తీసేసామంటే బయట ఫోర్స్ నీళ్ళు అనేది తగ్గినాయి అంటే ఇక్కడ నుంచి మాత్రం వెళ్ళిపోతాయి నీళ్ళు. ఇప్పుడు కొన్ని కాబట్టి వెళ్ళిపోతూ ఉంటాయి. ఎక్కువ స్పీడ్గా వచ్చిందంటే అటు పక్క నుంచి వచ్చేస్తాయి నీళ్ళు. చూపిస్తాను ఉందంటే. గొడుగు అక్కడ పెట్టేశారు కన్నా, మీకు చూపిస్తాను. ఇలా వెళ్తూ ఉంటాయి అన్నమాట సన్నగా నీళ్ళు. స్పీడ్గా వచ్చినప్పుడు చూపిస్తాను. వర్షం ఆగనంటుంది.
ఇక్కడ కనిపించేది ఎందుకు రమ్మ ఎంటర్స్ అంటే లోపలికి పోయేదానికి అక్కడి నుంచి వెళ్తారు గుడి. అటు పక్క నుంచే మా పాప వాళ్ళ ఇంటికి అయితే పోయేది దారి అది. ఆ దారి నుంచే మా పాప వాళ్ళ ఇంటికి వెళ్తారు. కట్లు పొయ్యి మంటేయటమే లేదు. ఈ వాన దెబ్బ అయితే తడిసిపోయి ఉంటున్నాయి. లోపల దిగి చేసుకున్నా కానీ పొయ్యి మండట్లే. కట్లు ఎండున్నా కానీ పొయ్యి మండట్లేదు. తడిసిపోయి పొయ్యి మండట్లే. వర్షానికి ఇదంతా పాచి పట్టిపోయింది. నీళ్ళు ఎంతవరకు నిల్చుకుంటాయి అంతవరకు పాచి పట్టిపోయింది. చూడండి, నీళ్ళు అంతవరకు నిల్చుకునేస్తాయి. ఏం స్టోపి నాన్న వద్దన్నాడా? ఈడు చూడండి, గుడ్లో ఎండేసి ఆడ పెట్టుంటే ఈడు ఎట్ట పడుకో ఉన్నాడు. ఈరోజు ఎందుకంటే అంత దిగులుగా ఉన్నాడు మా జున్నోడు. ఈరోజు చికెన్ ఏమీ పెట్టలేదు, అందుకోసం నీసి పెట్టలేదు నేను. వాళ్ళకి ఏం లేదు అన్నమాట. పప్పు నెయ్యి వేసి పెట్టాను, తినలేదు. అలిగి తినలే. ఇదిగోండి పెట్టున్నా. నేను ఈరోజు ఏం కూర చేశానంటే పప్పు, చారు. అందరు తినేశారు, నేను ఒక్కదాన్నే తినాలి. తాలింపు ఈ వంటలు అయితే చేశాను. నిన్న టమాటా పచ్చడి చేశాను అంతే. ఈరోజు ఈ వంటలు. మా చార్వి అయితే నిద్రపోతూ ఉంది. ఇప్పుడే స్నానం చేసింది. స్నానం చేసిన వెంటనే ఆమె అదృష్టము, లేదంటే ఈరోజు కూడా స్నానం చేయకుండా ఉండేదే. నిద్రపోతుంది, రెడీ అయిపోయి నిద్రపోతుంది. ఇప్పుడు దాకా కేకలు రచ్చలు. బోదేనకు జిన్ను, బోదేనవా? నచ్చలా? పప్పు నచ్చలా నీక? నచ్చలా? వద్దా? వద్దా? చీ ఉంటే తింటావు అంతే కదా జున్ను? జున్నమ్మా చూడరా. ఏం స్కూపి వర్షం పడుతూ ఉందా? ఈరోజు శుక్రవారం ఫ్రెండ్స్. ఇల్లులంతా ఇట్లాగైపోయింది. ఈరోజు శుక్రవారం. ఇంట్లో పనులన్నీ అయిపోయినాయి. దేవుడికైతే పెట్టేశాను, ఇంక వంటలు కూడా చేసేసాను. ఈరోజు శుక్రవారము అంతే ఫ్రెండ్స్. నా వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒక మాట, మీరు చూస్తున్నారు కానీ వీడియో అయితే లైక్స్ అయితే చేయట్లేదు. ప్లీజ్ అండి, లైక్ అయితే చేయండి. లైక్ చేస్తే నాకు ఇంకొకరికైతే వెళ్తుంది ఆ వీడియో. లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. అందరైతే చూస్తున్నారు కానీ వ్యూస్ అయితే వస్తుంది కానీ లైక్ అయితే చేయట్లేదు. లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి, లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.